ప్రజాసేవలో ప్రజావేదిక అనే కార్యక్రమంలో భాగంగా జూన్ 1వ తారీఖున కాకినాడ జిల్లాలో అయితే సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. తుని మండలం సామవరం గ్రామం సమీపంలో అయితే ప్రజాసేవలో ప్రజావేదిక అనే కార్యక్రమం ద్వారా అయితే ఆయన ప్రజలతో ఇంటరాక్ట్ కాబోతూ ఉన్నారు. అలాగే అనంతరం పెన్షన్లు కూడా పంపిణీ చేయబోతూ ఉన్నారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి సుమారు సాయంత్రం 4 గంటల వరకు అయితే ఆయన తునిలోనే అయితే ఆయన పర్యటించనున్నారు. తుని మండలం సామవరం గ్రామ సమీపంలో ఉన్న ఈ యొక్క ప్రాంగణంలో అయితే ఆయన ఈ కార్యక్రమాల్లో అయితే పాల్గొనబోతూ ఉన్నారు. ముఖ్యంగా మొదటగా అయితే ఆయన ప్రజాసేవలో ప్రజావేదిక అనే కార్యక్రమం ద్వారా ప్రజలతో అయితే మాట్లాడనున్నారు. ఇక్కడ ప్రజా ఫిర్యాదులు కూడా స్వీకరించి దానికి సంబంధించిన వివరాలు అయితే ఆయన తెలుసుకుపోతూ ఉన్నారు. అలాగే దాని అనంతరం అయితే సామవరం గ్రామంలో అయితే పెన్షన్ల పంపిణీలో కూడా ఆయన పాల్గొనబోతూ ఉన్నారు. పెన్షన్ల పంపిణీలో భాగంగా కొన్ని ఇళ్లలో అయితే ఆయన వెళ్ళి వారితో పాటు అయితే మాట్లాడి వారికి సంబంధించిన యోగక్షేమాలు అయితే తెలుసుకునే పరిస్థితి కనబడుతుంది. అలాగే టీడీపీకి సంబంధించిన క్యాడర్తో కూడా ఆయన సమావేశం కానున్నారు. తునిలో అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటించిన నేపథ్యంలో అయితే ఒక రకమైన ఆసక్తి అయితే నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే ఉదయం నుంచి 11 గంటల నుంచి సుమారు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ప్రాంతంలోనే ఆయన పర్యటించనున్నారు. ప్రజలతో అనేక విషయాలు మాట్లాడి తెలుసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, ఉదయం ఆయన తాడేపల్లి నుంచి అయితే ఆయన ఉండవల్లిలో ఉన్న నివాసం నుంచి బయలుదేరి ఈ యొక్క సామవరం దగ్గరలో ఉన్న హెలీప్యాడ్ వద్దకు అయితే చేరుకుంటారు. చేరుకుని వెంటనే పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సామవరం గ్రామంలో అయితే పెన్షన్లు పంపిణీ చేస్తారు. అలాగే మధ్యాహ్నం అయితే కొంత సమయంలో అయితే ఆయన విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి అనంతరం కూడా పార్టీ క్యాడర్తో అయితే ఆయన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ చంద్రబాబు పర్యటనకు సంబంధించి అధికారులు అయితే భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఏర్పాట్లు అయితే పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఈ యొక్క ఏర్పాట్లను అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క భారీ సామ్యానాలతో అయితే ఈ ఏర్పాట్లను అయితే పూర్తి చేస్తూ ఉన్నారు. భారీ స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంటు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు కూడా ఏర్పాట్లను అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే ఈ ఏర్పాట్లను పూర్తిగా అయితే పర్యవేక్షిస్తున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య కూడా ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ స్థాయిలో అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఎండ వేడి ఎక్కువగా ఉన్న కారణంగా అయితే ఇక్కడికి వచ్చిన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పూర్తిగా అయితే కూలర్లు పెట్టి ఫ్యాన్లు పెట్టి అయితే పూర్తి స్థాయిలో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద రేపటి సీఎం చంద్రబాబుకు సంబంధించి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అయితే భారీ స్థాయిలో చేశారనే చెప్పుకోవాలి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.